అంటే కరప్షన్ ఎక్కడ అంటే ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారు 50 కోట్ల రూపాయలను ఇప్పుడు యుఎస్కు ఫారిన్కు పంపించాలి కదా, అవి డాలర్ల రూపంలో పంపించారు. దాంట్లో ఆర్బీఐ రూల్స్ ఫాలో అవ్వలేదు, అందుకే ఆర్బీఐ కూడా వీళ్ళ మీద ఏదో ఫైన్ వేసింది అనేటువంటి చర్చ కూడా తెచ్చారు. అది ఎంత స్టూపిడ్ అండి ఆర్గ్యుమెంట్ అది కూడా. ఇప్పుడు మీరు ఈ కంపెనీకి ఇప్పుడు మీరు న్యూస్ లైన్కి మీరు చైర్మన్, అవును, మీరు చైర్మన్ ఈ కంపెనీకి, మీ దగ్గర ఒక ఫైనాన్స్ ఆఫీసర్ ఒక ఆయన ఉంటాడు. మీరు ఆయనకు చెప్తారు, అరే బాబు నేను సోనీ కంపెనీ నుండి జపాన్ నుండి నేను కెమెరాలు కొంటున్నా, ఇది నా నిర్ణయం అని చెప్పని మీరు సంతకం పెట్టి మీరు సోనీ నుండి తెచ్చియండి, నీ బడ్జెట్ ఇంత అని చెప్పని మీరు బడ్జెట్ ఇస్తారు. సో అక్కడి నుంచి వాడు ఎట్లా ఏ బ్యాంకు నుంచి ఇస్తున్నాడు, లేకపోతే ఏ చెక్కు సంతకం పెడుతున్నాడు, డీడీ ఇస్తుండా, చాలాన్ కడుతుండా, ఇవన్నీ అయితే ఒక చైర్మన్ హోదాలో మీరు చూడరు. అంటే చిన్న కంపెనీ కాబట్టి మీరు చూస్తుండొచ్చు. బట్ ఒక మంత్రి హోదాలో ఉన్నటువంటి ఒక వ్యక్తి he has taken a policy decision to renew the contract or to continue the contract నాడు కంటిన్యూ చేయమని చెప్పని డెసిషన్ తీసుకుంటాడు. ఈ ప్రాసెస్ అంతా చూసుకోవాల్సింది సెక్రటరీ చూసుకుంటాడు, లేకపోతే బ్యాంకర్ చూసుకుంటాడు. ఇంకోటి ఏంటంటే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఏమైనా కేటీఆర్ జేబు సంస్థనా? కాదు కదా. ఆయన ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుండే పోయింది అని అంటున్నారు. Now it is the problem of RBI should now settle scores with IOB. ఐఓబీని అయితే ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆర్బీఐకి చెప్పకుండా నువ్వు డబ్బులు పంపిరా అని చెప్పని కేటీఆర్ చెప్పగలుగుతారా? చెప్తే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఇంటదా? ఇవన్నీ ఏంటి అంటే ఏసీబీ చేతిలో ఉంది కాబట్టి ఏసీబీని అడ్డం పెట్టుకొని ఏమైనా డ్రామాలు ఆడొచ్చు. వాళ్ళు ఎట్లా ఇప్పుడు తోలుబొమ్మల లెక్క ఈయన ఏం చెప్తుంది కేసులు నమోదు చేస్తున్నారు కాబట్టి కొన్ని రోజులు ఇబ్బంది పెట్టొచ్చు. నేను జైలుకు పోయి వచ్చిన ముఖ్యమంత్రిగా, నేను బెయిల్ మీద ఉన్నా, జైలుకి పోయి బెయిల్ మీద ఉన్న ముఖ్యమంత్రిని కాబట్టి కేటీఆర్ కూడా జైలుకు పోవాలా, బెయిల్ మీద రావాలా, చూసినావా నువ్వు నేను సమానం అని చెప్పని ఒక క్రెడెన్షియల్స్ను దెబ్బతీసేటువంటి ఒక ప్రయత్నం. అంటే ఇప్పుడు మీరు చెప్తున్న ప్రకారం జైలుకు పోయి వస్తేనే ముఖ్యమంత్రి పదవికి ఎలిజిబులా? నో, సై దట్స్ అ విష్ఫుల్ థింకింగ్. నేను దాని గురించి అంటలా, నేను ముఖ్యమంత్రి అవుతాడా గురించి అంటలా. తా చెడ్డ కోతి వనమెల్లా చెడ్చే అని చెప్పని నేను చెడిపోయినా అందరికి ఉయ్యాల. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆ పరిసరాల్లో పడ్డాడు. ఇప్పుడు ఆయన రోజు నిలదీస్తున్నది ఎవరు? కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ పార్టీ. సో వీళ్ళని ఎట్లన్నా చేసి ఇక్కడన్నా ఫిక్స్ చేసి పడేసినట్టయితే వాళ్ళ మాట ఇప్పుడు ఏమంటారంటే ఒకటి ఉంటుందండి, ఇఫ్ ఐ కెనాట్ డిఫెండ్ అండ్ ఆన్సర్ యువర్ క్వశ్చన్స్ ఐ ఇండల్జ్ ఇన్ యువర్ క్యారెక్టర్ అసాసినేషన్. మీరు చెప్పే మాటకు నేను సరి అయిన సమాధానం చెప్పలేనప్పుడు, మీరు అడుగుతున్నటువంటి ఒక ప్రశ్నలకు నా దగ్గర సమాధానం లేనప్పుడు మీ వ్యక్తిత్వాన్ని హరణం చేసే ప్రయత్నం చేస్తారు. ఇట్స్ ఏ క్రూయల్ పొలిటికల్ స్ట్రాటజీ. దాంట్లో భాగమే కదా కొండా సురేఖ వ్యాఖ్యలు కావచ్చు, అన్ని. కాబట్టి ఇవన్నీ ఒకటి పర్సెప్షన్ గేము, తర్వాత ఆయన ఇమేజ్ను ఖరాబ్ చేయాలనే ప్రయత్నము, బీఆర్ఎస్ పార్టీ అస్తిత్వాన్ని ప్రమాదంలో పెట్టాలనే ప్రమాదం, ఇవన్నీ కూడా దాంట్లో కలగలుపున్నటువంటిది. ఇది నిలబడే కేసు కాదు. నాకు తెలిసి రేవంత్ రెడ్డికి తెలిసినంత క్రిమినల్ బుద్ధులు ఇంకెవరికి తెలియవు. కేసులు ఎట్లుంటాయి ఆయనకే ఎక్కువ, బికాస్ ఆయన చెప్తున్నాడు కదా దాదాపు 120-130 కేసులు ఉన్నాయి నా మీద అని చెప్పి అఫిడవిట్లో పెట్టుకున్నాడు. అన్ని కేసులు ఎదుర్కొంటోడికి ఏ కేసు నిలబడుతుంది ఏ కేసు నిలబడదు తెలియదా? ఆయనకు తెలుసు హార్ట్ నాట్. నాకు తెలిసినంత వరకు అయితే రేవంత్ రెడ్డి ఈజ్ అ క్రిమినల్ బ్రెయిన్, అంటే ఒక లిటిగెంట్ బ్రెయిన్, క్రిమినల్ బ్రెయిన్. ఆయనకు తెలుస్తుంది 100%. ఇది నిలబడదని ఆయన కూడా తెలుసు. కానీ ఇరికిద్దాం, బట్ రంగు వేద్దాం, కడుక్కుంటుంటాడు ఆయన, మనం చూసి ఎంజాయ్ చేద్దాం. ఈలోపు వాళ్ళు డిఫ్లెక్షన్ టాక్టిక్స్. ఇప్పుడు ఇవాళ ఏంటండి, వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు అమలు కావట్లేవు. రైతు భరోసా చర్చ డిఫ్లెక్ట్ అయిపోయింది. ఇప్పుడు చర్చ ఏం పెడుతున్నాం మనం ఇక్కడ? అరే 15,000 ఇస్తాను 12,000 చర్చ పెడుతున్నాం. కాబట్టి ఇది కావాలా అని చెప్పని అనుకుంటున్నాడు. ఇది నిలబడే కేసు కాదు.